మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సరంగా మనం భావించవచ్చు. ఇక జనవరి 1 అనేది ఆంగ్ల సంవత్సరాది. అది క్యాలెండర్ ఇయర్‌గా మనం భావించాలి. జనరల్‌గా ఆంగ్ల సంవత్సరాది డిసెంబర్ 31 పోయి జనవరి 1 వస్తే క్యాలెండర్ స్టార్ట్ అవుద్ది. చాలా ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ లాగా. సో, దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు మందు తాగటం, బిర్యానీ తినటం అదొక కల్చర్ లాగా తయారైంది. సో, క్యాలెండర్‌కి సంబంధించి సెకను గడిచినంత మాత్రాన, నిమిషాలు గడిచినంత మాత్రాన, 12 గంటల నుంచి 12 గంటలు ఒక్క నిమిషం అయినంత మాత్రాన జీవితాల్లో మార్పేం రాదు. సో, ఖచ్చితంగా శ్రమటి నుంచి, స్వేదం నుంచి, చెమట నుంచి, శ్రమ నుంచే వస్తూత్పత్తి జరుగుతాది. అది వ్యవసాయ రంగమైనా, పారిశ్రామిక రంగమైనా, ఏ రంగమైనా ఆ విధంగా పని చేసుకొని బ్రతకడం అనేది ఆనవాయితీ. అంతే తప్పితే ఏదో న్యూ ఇయర్ రాంగ్‌లోనే కొత్తగా జీవితాలేదో మారిపోతాయనేది గాదు. అది ఆంగ్ల నూతన సంవత్సరమైనా, తెలుగు నూతన సంవత్సరం గూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నూతన సంవత్సరం ఉంది. తెలుగు వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఉగాదిని నూతన సంవత్సరం ఉంటది. 12 రాశులు, ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అంటూ ఆ రాశి ఫలాలకు సంబంధించి ఉన్నది. అంటే ఇప్పుడు ఆధునిక యుగం డెవలప్‌మెంట్ కావటం వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల ఇవాళ తుఫాన్లు సముద్రంలో తుఫాను బయలుదేరే దగ్గర నుంచి నష్ట నివారణ చర్యల దాకా ఇవాళ శాటిలైట్లతోని అంతరిక్షం నుంచి మనం మోడిఫికేషన్ చేయగలుగుతున్నాం, ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాం. ఇవేమీ లేని నాడే మన పూర్వీకులు మనకు ఆచార వ్యవహారాల పేరుతోని ఏదైతే ఉన్నదో ఉగాది పండుగ పేరుతోని మనకి చేశారు. అందులో ఉగాది పచ్చడి చాలా ఫేమస్ తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించి. ఎందుకంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు, వగరు ఇట్లా అనేక రకాలైనటువంటి షడ్రూపేషోపేతమైనటువంటి సుమారుగా 6 రకాలైనటువంటి రుచుల్ని హ్యూమన్ బాడీలో పంపించడం. కొత్త సంవత్సరంలో ఇవన్నీ తినటం సారాంశం ఏందంటే, మనిషి జీవితంలో సంతోషం ఉంటది, కష్టం ఉంటది, తీపి ఉంటది, పులుపు ఉంటది, చేదు ఉంటది, వగరు ఉంటది, బాధ ఉంటది, కష్టం ఉంటది, నిష్ఠూరం ఉంటది, సంతోషం ఉంటదని తెలియజెప్పటం. ఆ విధంగా మానసికంగా సిద్ధం చేసేటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లాగా మనకి అలా ఉగాది పండుగ కనపడతా ఉంది. సో, జనవరి 1 క్యాలెండర్ ఇయర్ అయినప్పటికీ కూడా ప్రకృతిలో, పర్యావరణంలో ఉగాది పండగకి అనేక మార్పులు జరుగుతా ఉంటాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. సహజంగానే ఆంగ్ల నూతన సంవత్సరం అంటే తాగటం, ఊగటం ఎక్కువుంటది. కేక్ కటింగ్‌లు. కానీ ఉగాది పండగకొచ్చినప్పుడు శుభ్రంగా తలస్నానం చేయటం, పంచాంగ శ్రవణం వినడం, పంచాంగ శ్రవణం చేయటం, టెంపుల్‌కెళ్ళటం, దేవ దర్శనం చేసుకోవడం, దండం పెట్టుకోవటం, కోరికలు కోరుకోవటం, ఆ విధంగా పిండి వంటలు చేసుకోవటం, మంచి వాళ్ళకి నచ్చినటువంటి ఫుడ్ ఐటెమ్స్ వెజ్, నాన్ వెజ్, వెజ్ ఐటెమ్స్ వండుకొని తినడం. ఈ సహజంగా ఈ ఉగాదికి సంబంధించి ఉంటుంది. ఈ విధంగా దాంతోని పాటు ఉగాది అనేసరికి సహజంగానే పంటలు కూడా చేతికొచ్చేటువంటి కార్యక్రమం ఉంటది. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు ప్రజలకు సంబంధించి ఉగాది చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. డిస్క్రిప్షన్‌లో కూడా మరింత సమాచారం నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, సో, నూతన సంవత్సరం క్యాలెండర్ మార్పు జనవరి 1. ఉగాది ప్రకృతిలో, పర్యావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. ఆకులు చిగురించడం, పిందెలు, కాయలు, అప్పటికే పంటలు ఇంటికి చేరటం, ఇట్లా రకరకాల ప్రకృతిలో మార్పులు సహజంగా జరుగుతాయి. అందుకోసం ఇది తెలుగు నూతన సంవత్సరంగా, ఉగాది సంవత్సరంగా ఇది 2026 పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. 60 నెలలుంటాయి, 60 సంవత్సరాలుంటాయి. 60 సంవత్సరాల నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయ్యిద్ది ఒకటి. ఆ రోజులలో 60 లైఫ్ స్పాన్‌గా ఉన్నది. ఇలా 100 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి, ఆ రోజుల్లో ఉన్నదానికి ఆ విధంగా పెట్టారని తెలియజేసుకుంటూ, మనుషుల్ని మానసికంగా ఏ సమస్యనైనా సిద్ధం చేయడానికి మన ఆచార వ్యవహారాలు పెట్టారు. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.